రాష్ట్రంలో జరుగుతున్న దాడులు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందని, పోలీసులు కూడా మాకు ఎందుకులే అనేలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో గెలుపులు ఓటములు సహజం. అధికారం ఉండటము లేకపోవడం అంటూ జరుగుతూ ఉంటాయి. అధికారం వచ్చిన వాళ్ళు భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకొని అభివృద్ధిని ఏ రకంగా చేయాలన్నటువంటి ఆలోచనలతో ఉండాలి. అలా కాకుండా చాలా ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఘర్షణలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అదే రకంగా పోలీసులు కూడా మాకెందుకులే ఇది అన్నట్టు వ్యవహరించడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. చాలా మంది పైన జరిగినటువంటి సంఘటనల పైన కూడా కేసులను నమోదు చేసి వేధిస్తుండడం బాధాకరం. ముఖ్యంగా నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు 72 మంది మినిస్టర్లతో. ఈ రాష్ట్రానికి సువర్ణ అవకాశం బీజేపీకి మెజారిటీ రాకపోవడం, 240 సీట్లు మాత్రమే వాళ్ళకు రావటం, 32 సీట్లు భాగస్వాముల పైన ఆధారపడి ఉండడం ఒక వరం. దీన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారి పైన ఉంది. అన్కండిషనల్ సపోర్ట్లను క్యాబినెట్లో పదవుల కోసమో వాళ్ళకి ఈల్డైపోవడం సమంజసం కాదు. ఈరోజు పోలవరానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయల రాష్ట్రానికి రావాల్సినటువంటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఫిబ్రవరిలో అత్యద్భుతంగా దాని వల్ల ఎక్కువ పట్టుబట్టడంతో ఒక కొలిక్ వచ్చింది. కేవలం ఒక్క సిగ్నేచర్తో 12,000 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. పోలవరం పైన ఎటువైనా నిధులు విడుదలవుతాయి. రాజధాని నిర్మాణం ప్రాధాన్యతను పెట్టుకున్నా బాధ లేదు, పెట్టుకోవాలి, చేయండి. కేంద్ర ప్రభుత్వానికి అదనంగా నిధులు తెచ్చుకోవాలి. కానీ ప్రత్యేక హోదా అన్నది చాలా అవసరం పడుతుంది. కాబట్టి మీ యొక్క భాగస్వాములతో, ముఖ్యంగా తెలుగుదేశం సపోర్టుతో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసింది. కాబట్టి దానిపైన కొంచెం గట్టిగా మాకు అది ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అన్నటువంటి రీతిలో వాళ్ళని కానీ మనం ఇప్పుడు చెప్పగలిగితే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మ్యాండేట్ పొందారు. దేశంలో సెంట్రల్లో మోడీ పక్కనే పెద్ద భాగస్వామి పక్షంగా తనని గుర్తించి కూర్చిపెట్టుకొని మాట్లాడడం సంతోషకరమే తెలుగువాడి. కానీ ఒక మంచి అవకాశం ఏదైతే ప్రత్యేక హోదా ఉందో, ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది వస్తే ఉద్యోగాలు అన్నటువంటివి చాలా మెరుగుపడతాయి. పరిశ్రమలు ఎన్నో రకాలు వచ్చేటట్టు ఉంటుంది. యువతకు మంచి జరుగుతుంది. కాబట్టి ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా, వాళ్ళు ఎటువంటి బెదిరింపులకు కూడా లోను కాకుండా, అవసరమైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు 11 మంది అయితేనేమి, మాకున్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు కూడా మేము గట్టిగా నిలబడతాం, అండగా నిలబడతాం. ప్రత్యేక హోదా ఇస్తే గన అందరం ఒక తాటిపైకి వచ్చి, ఇప్పుడు మెయిన్ పార్టీ బీజేపీకి మెజారిటీ లేకుండా భాగపక్ష పార్టీలతో ఆధారపడి ఉన్నాడు కాబట్టి సువర్ణ అవకాశం అని చెప్పేటువంటిది ఒక సూచన చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా పర్సనల్గా తీసుకొని తెలుగు రాష్ట్రంలో 3 కేంద్ర మంత్రి పదవులు కూడా పొందారు. వాళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తూ, పదవుల కంటే కూడా ఈ ప్రత్యేక హోదానే మాకు అత్యంత ఇంపార్టెంట్ అన్నటువంటిది గట్టిగా తీసుకెళ్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. కారణం ఇప్పుడు అది మిస్ అయితే మరి ఎప్పటికీ కూడా అవకాశం రాదు. గతంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ముందుకు మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి కలవని వెళ్ళినప్పుడు ఇంటి బయటనే మా
సపోర్ట్తో ఆధారపడి వచ్చినంటే నేను సంతోషపడేవాడిని. వాళ్ళ సొంతంగా వాళ్ళకు మెజారిటీ రావడం చాలా బాధాకరం అని చెప్పినటువంటి ధైర్యంగా చెప్పిన మాట మనం అంత సులభంగా మర్చిపోకూడదు.